చెప్పే మాట ఏంటంటే ఇక్కడనే మేము పుట్టినాం, ఇక్కడనే మరణిస్తాం, కానీ మాకు ఇక్కడనే ఇల్లు కట్టియాలి. ఏదున్నా మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాకు బతుకు తెరువు అనేది ఇక్కడనే ఉంది. బయట పోయి ఎక్కడ కూడా పని చేసుకునే పరిస్థితి మాకు లేదు. ఇక్కడ అంటే ఇళ్ళలో పోయి పనులు చేసుకుంటాము, రూపాయో 2 రూపాయలు వస్తే మేము చూసుకుంటాం, మా ఫ్యామిలీ నడిపించుకుంటూ ఉంటారు. ఈ బయట పోయి బతకాలంటే వీళ్ళతోటి కాదు. మాకు సచ్చినా బతికినా ఇక్కడనే వస్తాం, ఇక్కడనే బతాం. వాళ్ళ పిల్లల మన్మల్ని కూడా ఇక్కడనే అయ్యారు. కట్టిస్తే ఒకవేళ ప్రభుత్వం ఇక్కడ వచ్చి ఇదే ప్లేస్ లో అలా కట్టియాలి. ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చి పబ్లిక్ ని చర్చ చేసి వాళ్ళ పరిస్థితి ఏందని కనుక్కోవాలి. అంటే ఇప్పుడు అవసరం లేని దానికోసం ఎక్కువ టైం తీస్తుండు రేవంత్ రెడ్డి. ఇలాంటి దానికోసం టైం తీయాలని నేను కోరుకుంటున్నాను. పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రజలతోటి చర్చలు పెట్టే ఛాన్స్ ఉందంటారా? ఆయనకు అది లేకనే వస్తలేడు ముంగడికి. ఆ ముఖం లేదు కాబట్టి ముంగడికి వచ్చి మాట్లాడతలేడు. అది నేను చెప్పే ఏంటంటే ప్రజలతోటి వాళ్ళకి ఏంది సమస్య అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు కావాలి, అది కావాలని వస్తారు, కానీ మరి ప్రజలకు ఏం కావాలనేది తెలుసుకోవాలి కదా. ప్రజలకి ఇప్పుడు ఉన్న బిల్డింగ్లు గత ఎన్నో ఏళ్ల నుంచి బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఇరిగిపోతున్నాయి, కూలిపోతున్నాయి, వాన పడితే వాటర్ పోతున్నాయి. ఎంతో మంది ప్రభుత్వాలు వచ్చినాయి, ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇంకా ఇప్పటికీ ఇల్లు కూలగొడతా అంటారు. ఉన్న ఇల్లులనే ఉంచి వేరే ప్రభుత్వం, కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే ఇల్లు కూల్చేస్తారు.